నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, రిజిస్టర్ అయిపోండి. ఈరోజు 15th ఆఫ్ ఏప్రిల్ 10:05 అవుతుంది. నేను ఒక టెస్టింగ్కి ఒక ట్రేడ్ తీసుకున్నా, జస్ట్ 300 రూపీస్ లాస్. అంటే నేను మార్కెట్ మూవ్ అవుతుంది లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి డైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూడండి, ఈ రిఫరల్ కోడ్ అయితే ఉందో అది కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి వాట్సాప్లో. ఓకే, దాని తర్వాత ట్రేడింగ్ అయితే ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాబ్లం లేదు. ఫుల్ చార్ట్ ఫస్ట్ అయితే ఈ బటన్ క్లిక్ చేయండి, స్టార్ట్ ట్రేడింగ్ ఆన్ డన్ అని చెప్పేసి. సో క్లిక్ చేయగానే మీరు ఒక పేజ్కి రిడైరెక్ట్ అవుతారు. దాన్ని ఒకవేళ ఇన్స్టాల్ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు దాని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దానికి మెయిల్ పెట్టండి. చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ల్యాప్టాప్లో చేసుకున్నట్టయితే క్లిక్ సేమ్ అట్లనే ఉంటుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ డన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వేయండి. ప్రతిసారి మనం ఫోన్లో కూడా అట్లనే, ల్యాప్టాప్లో కూడా అట్లనే సేమ్ మొబైల్ నెంబర్ వేసిన తర్వాత 90% రిజిస్టర్ బట్ ప్రొసీడ్ అని క్లిక్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. నా దాని లింక్ తోటి లాగిన్ అయిపోయి ఆ ఓటీపీని క్లిక్ దానిలో ట్రేడ్ చేయండి. ప్రొసీడ్ కొట్టండి. ఎక్కడ వచ్చినా మీకు అర్థమవుతుంది అవన్నీ దానిలో ఉంటాయి కాబట్టి దాని తర్వాత దానిలో సేమ్ మీరు చూసుకొని చేసి మీ ఈమెయిల్ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఒక వెరిఫికేషన్ చూడండి ఈ రెండు ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఒక పిన్ అడుగుతుంది. ఈ పిన్ గుర్తుపెట్టి చాలా రోజుల నుంచి 00 ఏదో ఒకటి నచ్చిన పిన్ పెట్టుకోండి. మీరు యాప్ మూమెంట్ ఇవ్వాలి కానీ ఎందుకో స్లో అయిపోయింది. సో అక్కడ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 000 ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన 6 డిజిట్ నంబర్ ఒకటి కానీ నిఫ్టీ సెట్ చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి నంబర్. యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆగిపోతే అడుగుతుంది. కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కన్ఫర్మ్ చేయండి. కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే మంచిదే, పిన్ కానీ చూద్దాం. కన్ఫర్మ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సింపుల్ గా 2 జోన్స్ ఉంటాయి గైస్. ఇగో క్లిక్ చేసిన తర్వాత ఇందాక ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ నుంచి రిజెక్షన్, ఇక్కడ కింద రిఫరల్ కోడ్ ఎంటర్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. కింది సైడ్ ఇక్కడ గ్యాప్ పేజ్ ఈ గ్యాప్ ఫిల్ క్లిక్ చేసి నేను ముందు ఒకటి ఇచ్చా కదా, కాపీ చేసుకోమని రిఫరల్ కోడ్ E7 తోటి స్టార్ట్ అవుతుంది. అది అక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కేవైసీ చేయాలన్నమాట. ఇక్కడ ఫినిష్ కేవైసీ అని ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి, ఫోటో తీయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ ఉంటే అప్లోడ్ చేసేవచ్చు, గ్యాలరీ ఉంటే. లేకపోతే టేక్ ఫోటో అని క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ టేబుల్ మీద పెట్టుకొని ఆ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో తీసుకోవాలన్నమాట. 5 minutes క్లిక్ చేయగానే ఫోటో క్లిక్ అయిపోతుంది, అప్లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు టైప్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. వేరే దాంట్లో అది చేసుకున్న తర్వాత అగైన్ సేమ్ యాజ్ ఐ సెడ్ ఫార్వర్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 23,300 కాల్, ఇది క్లిక్ చేయగానే ఆ చెక్ బాక్స్ ఒకటి క్లిక్ చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి సెల్ఫీ తీసుకోవాలి. అంటే మీరే ఈ అకౌంట్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ కన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అనమాట. మీ సెల్ఫీ ఒకటి కరెక్ట్ గ్రీన్ మొత్తం గ్రీన్ రాగానే అక్కడ సెల్ఫీ ఫేస్ ఒకటి మొత్తం వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ఫోటో తీసుకోండి. ఇది క్లిక్ చేయగానే ఫోటో తీయగానే ఇక్కడ ఒక సైన్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఒక ప్లెయిన్ పేపర్ మీద మీ సైన్ వేసి పాన్ కార్డ్లో అండ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సైన్ సేమ్ ఉండాలన్నమాట. సైన్ పెట్టి అప్లోడ్ చేయవచ్చు, ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద ఈ సైన్ ఫోన్ స్క్రీన్ అంటే స్క్రీన్ మీద కూడా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి పేపర్లో సైన్ పెట్టి మనం ప్రొసీడ్ అహెడ్ చేస్తాం. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ బేసిక్ తెలిసినవే. మీరు ఒకవేళ మీరు జాబ్ లేకపోతే మీరు బిలో ల్యాక్ 1 yearలో మీకు ఎంత సంపాదన వస్తుంది జస్ట్ ఇన్ఫర్మేషన్కి, అది మీరు తప్పు పెట్టినా ఏం కాదు. స్టూడెంట్ అయినా ఏదైనా, ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అట్లా అయితే బిలో 1 lakh అని పెట్టేసుకోండి. లేదంటే మీ డబ్బులు ఎంత, ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి పెడుతుంటాను అనమాట. 5 to 10 lakhs పెడతాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇక్కడ మీ ప్రొఫెషన్స్ అడుగుతుంది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, అదర్ కూడా పెట్టుకోవచ్చు. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బిజినెస్ అని మీరు మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి. దీనివల్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరు ట్రేడ్ చేస్తున్నాను. తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. 1 to 5 years, 5 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అగైన్ మీరు ఏం పట్టినా అసలు ఫరక్ పడదు మీకు. మీరు జెన్యున్గా ఏది ఉంటే అది పెట్టేసేయండి, ప్రాబ్లం కాదు. తీసుకునే పొజిషన్ లేదు. తర్వాత అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అహెడ్ తీసుకోవచ్చు. కానీ ఇట్లా సైడ్ వేసి ఉంటే మనకి అసలు పనికి రాదు.
రిస్క్ తీసుకోవద్దు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి అది క్లిక్ చేస్తాను. మంచి మూవ్ క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తుంది, ఎఫ్ఎన్ఓ పేజ్. సో ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ ఆబ్వియస్లీ మనం ఆప్షన్స్ ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఆప్షన్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ 6 months ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి ముందు నుంచి బ్యాంక్ నుంచి. అది మీ గ్యాలరీలో ఫైల్స్లో పెట్టుకోవాలి. దాన్ని అప్లోడ్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ కొట్టేసారు. మీకు మ్యాక్సిమం అన్నీ అర్థమైపోతాను. లాస్ట్ 6 months కొట్టాలి. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఈజీగా దొరికిపోతుంది. అది కామ్గా అప్లోడ్ చేసేయండి. మీ ఫైల్స్లో కానీ ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఇది అన్ని ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. స్టెప్స్ ఫాలో చేయాలి. ఇది ఏంటంటే మీ స్టేట్మెంట్ మన పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ ఇక్కడ పెట్టేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎవరైతే రిజిస్టర్ అవుతున్నా సేమ్ పాన్ నేమ్ తోటి సేమ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే బ్యాంక్ పెట్టండి అనమాట. పేమెంట్స్ కోసము మీ విత్డ్రాల్ కోసం. విత్డ్రా 1 dayలో అయిపోతుంది. ఈరోజు విత్డ్రా పెడితే రేపటి రోజులో అయిపోతుంది. డబ్బులు వేసుకోవాలంటే ఇమీడియట్గా డబ్బులు వేసుకోవచ్చు. సో ఏ బ్యాంక్ నుంచి నువ్వు డబ్బులు వేసుకుంటావో తీసావో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీరు యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా ట్రాన్సాక్షన్స్ దీంతో చేస్తారు. వేసుకోవడం దిగడం అంతా ఈ బ్యాంక్తో లింక్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఏదో పెడతారు చూడండి స్టేట్మెంట్, సేమ్ బ్యాంక్ అకౌంట్ పెట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను టైప్ చేస్తున్నాను బెంగాల్లో సేవింగ్ అయితే సేవింగ్, కరెంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం క్లిక్ చేసి ప్రొసీడ్. సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్ అది చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఓకే, బిస్కెట్ అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నా, స్లోగా చెప్తాను దీంతో. సో ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడనే ఉన్న ఇది మాత్రం వెరిఫికేషన్ ఇక్కడికి వస్తుంది మనకి. ఇది ఏంటంటే ఫెయిల్ ఇట్లనే అవుతారు. బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవ్వడానికి మీ అకౌంట్కి ఒక 1 rupee వస్తుంది అనమాట. 1 rupee రాగానే మీరు ప్రొసీజర్ హెడ్ అని క్లిక్ చేసేయచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ చేసుకోనికి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు వెయిట్ చేయాలి అంతే. దాని వాళ్ళకి మీ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతుంది, వాళ్ళు చెక్ చేస్తారు. కానీ దానికన్నా ముందు ఇంకొక ప్రాసెస్ ఉంది, ఈ సైన్ ఇన్ మర్చిపోయినా. ఇది ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ హెడ్ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ మీదేనా అని చెక్ చేసుకోనికి అంతే. ఓకే, మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసి సెండ్ ఓటీపీ కొట్టండి. ఆధార్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసేయండి. ఓకే, చెప్పాలి కరెక్ట్ రాగానే అది ఎంటర్ చేసి వెయిట్ చేద్దాం గైస్. దాని తర్వాత వచ్చిన తర్వాత నేను ట్రేడ్ చేస్తాను. ఇదంతా డీటెయిల్స్ ఎందుకంటే మీరు జెన్యున్గా మీరేనా తెలుసుకొని మార్కెట్లో ట్రేడ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాస్వర్డ్ పెట్టి సెట్ చేయాలన్నమాట. ముందు పెట్టిన పాస్వర్డ్ పెట్టినా పర్లేదు, కానీ మేక్ షూర్ దట్ ఇవంతా ఇగో మినిమం క్యారెక్టర్స్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ పెద్దది ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, బిగ్ లెటర్. ఓకే, సో ఏదైతే ఏది మీరు సెట్ చేసుకొని అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒకటి పెడుతున్నా, మీరు మీ ఇష్టం వచ్చింది తక్కువ క్వాంటిటీ పెట్టేసిన తర్వాత 75 క్వాంటిటీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, 1 lot క్లిక్ చేయగానే కంగ్రాట్స్ వెల్ డన్ రెడీ అని వస్తుంది. మీ పని ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు దాని టీం వాళ్ళు మీరు పంపిన డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అప్రూవ్ రిజెక్ట్ అని చేస్తారు. 1-2 daysలో మీరు అప్రూవ్ రిజెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎంత సింపుల్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంతో జాయిన్ అయిపోయి ఇంకా ట్రేడింగ్ చేసేయండి. మనం డైలీ చేస్తాం కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది పైన, ఈ జోన్ ఉందా, ఇది సెల్లర్ జోన్. దీని నుంచి కిందికి పడుతుంది, టెంప్ట్ చేస్తుంది. ఇప్పుడు పడినా పడిపోతుంది ఇక్కడ దాకా. సో వెయిట్ చేద్దాం. లైక్ వేసుకోండి అప్పటిదాకా. నేను జస్ట్ ఆఫీస్ వర్క్ చేయకుండా చూస్తున్నా. మార్కెట్ ఏదైనా మంచిగా ట్రేడ్ వస్తే తీసుకున్నాను, కానీ మనకి ఎందుకో సెట్ అవుతలే అబ్బాయి ఈరోజు మార్కెట్. ఇట్లాంటి మార్కెట్ ఇగ్నోర్ చేయాలి. యూజువల్లీ థర్స్డే రోజు అవుతుంది ఇట్లాంటి మార్కెట్. ఓకే, వెయిట్ చేయండి. ఇట్లా వెయిట్ పుర్సొత్తుగా పేషెన్స్ తోటి ఇది మొత్తం నేను మాట్లాడుతుంది నిన్న కూడా ప్రాఫిటబుల్ అవుతాడు. ఎందుకంటే పేషెన్స్ లేకుండా ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ ట్రేడ్ చేస్తాడు డైలీ ట్రేడరు తీసుకున్నప్పుడు మజా వచ్చింది, తర్వాత బోర్ అయిందంటే మీరు సస్టైన్ అవ్వలేదు. మీకు కరెక్ట్గా సీరియస్ ఉంటే మీరు మొత్తం విని సీరియస్గా ఫాలో చేసి వెయిట్ చేస్తారు, అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, ఏది కష్టపడకుండా రాదు, దీంట్లో కూడా కొంచెం బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, స్టే ట్యూన్ గైస్, వస్తాం మళ్ళా. మై ఫ్రెండ్స్, ఒక మూమెంట్ అయితే వచ్చింది, జస్ట్ చెక్కింగ్ తీసుకున్నాను. కానీ ఈ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ అయితే సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, ఒక చిన్న రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా. బట్ దీనిపైన ఎండ్ అవ్వాలి క్యాండిల్. ఒక 1 minute 30 seconds ఉంది. ఐ థింక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందనుకుంటున్నా. చూద్దాం. సో కొంచెం సేపు వెయిట్ చేసి తీసుకుందాం.
అంత ఈజీగా మూవ్ అవ్వట్లేదు. మీరు గమనిస్తుంటే అర్థమైపోతుంది కదా. ఓకే, నేను ఒక చిన్న రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాడా, ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క ట్రేడ్ అన్నా చేస్తే సాటిస్ఫై అయిపోవచ్చు, ఎండ్ చేసేయచ్చు. డే అయితే ట్రేడింగ్ డే కాదు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఒక చిన్న రిస్క్ తీసుకుంటున్నా ఇక్కడ. లెట్స్ సీ. 59 సెకండ్స్ ఉంది. ఓకే, ఐ థింక్ మూవ్ అవుతుంది గైస్. నేను ఒకటి రిస్క్ తీసుకున్నా, 23,300 కాల్ బై చేసిన. ఓకే, సింపుల్. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాను, ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను, ఎందుకంటే ప్రీమియం ఫాల్ ఈజీగా అవుతుందని. ఓకే, 500,000 ఇచ్చినా లేపేస్తాను నేను. 1 క్వాంటిటీ తీసుకున్నాను. ఓకే, యాక్చువల్లీ 1 క్వాంటిటీ ఈ మార్కెట్ మంచిది కాదు, ఎందుకంటే మనకు ప్రాఫిట్ రావాలంటే చాలా పెద్ద మూవ్స్ రావాలన్నమాట. చూడండి, అంత పెద్ద మూవ్ రావాలంటే పెద్ద మూవ్ రావాల్సి వస్తుంది. 120 చూపిస్తుంది ఇప్పుడు. కమాన్, కంటిన్యూ చేయ మూమెంట్. కమాన్, ఇప్పుడు మీరు ఓవరాల్ చూసుకున్నట్టయితే 300 చూపిస్తుంది మైనస్లో. 150, 1 లాట్ ట్రేడింగ్ సిరీస్ ఇది. కమాన్, ఇది ఇక్కడ కొన్నా నేను. 2 పాయింట్స్ అంటే ఇక్కడే ఉంది చూడండి గైస్. అమ్మ, ఇది అట్లీస్ట్ ఒక 8 పాయింట్స్ అని ఇస్తావా? 8 పాయింట్స్ చూడండి ఎంత పైకి ఉంది. అమ్మ జీవితం, అంత పైకి ఉంది. దీని కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా. దీని తర్వాత ఒక్క ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా గైస్, ఎందుకంటే మార్కెట్ మూవ్ అవ్వట్లేదు. చూడండి ప్రీమియం ఇప్పుడు కొంచెం కిందికి వచ్చింది అనుకుంటే ట్రపక్ పని కింది పడిపోతుంది. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రేడింగ్ అట్లాంటి డే రోజు చెప్పండి. చూడండి, మీరు కొంచెం ఇది కిందికి అనేది కింది పడిపోతుంది. అది మాకు సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రేడింగ్ అనిపిస్తుంది ఇట్లాంటి డే రోజు. జస్ట్ మన యూట్యూబ్ కోసం చేస్తున్నాను నేను, నాలెడ్జ్ వస్తుందని. లేదంటే నేను మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేస్తున్నా ట్రేడింగ్, బట్ ఇట్స్ లెర్నింగ్ ఫర్ యూ గైస్. ఓకే, చూడండి 8 పాయింట్స్ ఎంత పైకి ఉందో. ఏమో ఎంత పైకి ఉంటుందా? 40-50 పాయింట్స్ ఉంటుంది ఎంత పైకి యూజువల్లీ. ఓకే, గుడ్ మూవ్. ఈ జోన్ లోపలికి వచ్చిందంటే పడిపోతుంది గైస్. 30 మినిట్స్లో ఏం జరుగుతుంది? ఓకే, హ్యాండిల్ అయితే మంచిగానే ఉంది, పైన లోపలికి రావద్దు, పైన ఎండ్ అవ్వాలి. కమాన్, అట్లీస్ట్ ఒక 50% దాకా వచ్చినా మంచిది మనకి. ఇక్కడ దాకా వచ్చింది మంచిది. ఓకే, దీని ప్రైస్ యాక్షన్ చూస్తున్నట్టయితే కింది పడేటట్టు ఉంది గైస్. చిన్న ప్రాఫిట్ తీసుకుందామంటారా? సరే, ఒక చిన్న ప్రాఫిట్ తీసుకుందాం గైస్, ఎందుకంటే మనము 1 క్వాంటిటీలో చేసినాం కదా. నేను ప్రాఫిట్ తీసుకుంటున్నా, ఇంతనే తీసుకున్నా. 3 ఏమో నా లైఫ్లో ఫస్ట్ చిన్న ట్రేడ్ తీసుకున్నా. నాకు మూమెంట్ వస్తలేదు గైస్. అట్లీస్ట్ దీంట్లో క్వాంటిటీ అయినా నేను పెంచాలి, లేదంటే చిన్నది పెట్టుకొని హోల్డ్ చేసుకొని కూర్చోవాలి. ఓకే, సో రెండు మనకు సెట్ అవుతలేదు. చూద్దాం, ఇంకొక ట్రేడ్ చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి డే ఎండ్ కొట్టేస్తా. ఓకే, సో డే మంచిగా లేదు, బట్ వీ విల్ హ్యావ్ అ గుడ్ డే. ఓకే, ఒక బౌన్స్ ఇచ్చింది, బట్ చూద్దాం. అది కొంచెం కింది పడితే ఇది పడిపోతుంది గైస్. పని చేద్దాం, ప్రీమియం వద్దులే, ఏదైనా ఉండనిద్దాం. ఓకే, బౌన్స్ అయితే వచ్చింది క్రేజీగా. క్వాంటిటీ ఎక్కువతో తీసుకుందాం, ట్రై చేద్దాం. ఈ లోపల పడ్డారంటే రిస్క్. ఓకే, లెట్ ఇట్ కమ్ లిటిల్ డౌన్. కిందికి రా. వచ్చిందా? అయ్యో, ఓకే, కొంచెం పవర్ అనిపిస్తుంది, బట్ ఈ జోన్ లోపలికి వస్తే కష్టం అనిపిస్తుంది నాకైతే. అందుకే జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. కింద నానిద్దాం. పుట్లో బెస్ట్ అనిపిస్తుంది నాకు ఈ టైంలో, కానీ రెండిట్లో మూమెంట్ లేదు గైస్ అసలు. నాట్ ఎ ట్రేడింగ్ డే అనొచ్చు బ్లైండ్గా. ఇది ఇప్పుడు కింది పడ్డారంటే ఇది లేస్తుంది పైకి, బట్ లేచినంత పైకి లేవదు. మనకు వచ్చే 4-5 పాయింట్లకి ఏమొస్తుంది చెప్పండి. ఓకే, గుడ్ గైస్, నేను ఒక ట్రేడింగ్ చేస్తాను. క్వాంటిటీ మనది తక్కువ ఉందా? ఓకే, కొంచెం బౌన్స్ ఇస్తుంది మనకి. నేను కాల్ సైడ్ ఎంటర్ అయినా, మళ్ళీ 150 క్వాంటిటీ ఎంటర్ అయినా. సింపుల్గా దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాను గైస్, ఎందుకంటే ప్రీమియంలో పవర్ కనిపిస్తుంది. ఇండెక్స్ స్టార్ట్ అయితే కింద పడుతుంది. ఇండెక్స్ స్టార్ట్ కింద పడుతుంది, కానీ ప్రీమియంలో పవర్ కనిపిస్తుంది నాకు. అదే ఒక మంచి మూమెంట్ ఇచ్చేసి ఒక ప్రాఫిట్ వచ్చేస్తుంది. అది రైట్ మా కిరికిరి. ఇంత పైకి పోయినా ఇంతనే లే పైకి ఇంకా 10 పాయింట్లు ఉన్నాయి. ఏమో 10 పాయింట్లు ఇంత పైన ఇందిరా నాయన. ఇగో చూడండి, చూడండి ఓవరాల్ ప్రాఫిట్ రిఫ్రెష్ కాలే అనుకుంటా.
90 రూపీస్. ఓకే, బ్యాక్ వచ్చింది కాబట్టి కమాన్. మూమెంట్ అయితే క్రేజీ ఇచ్చింది, సస్టైన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం, మనకి ఇక కాస్ట్ అన్న లేపుతా, లేకపోతే కింది దగ్గర పెట్టుకుంటాం. ఓకే, చూద్దాం. వచ్చిన బౌన్స్ అయితే వెళ్ళాలి పైకి. యాజ్ పర్ ద బౌన్స్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ విల్ గో అప్. ఓకే, గుడ్. 1500కి మనం ఎగ్జిట్ కొట్టేయచ్చు. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే ఓకే, గుడ్. గుడ్ గుడ్. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే 300 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. అది కూడా వాల్యుబుల్ గైస్, 300 రూపీస్ కూడా వాల్యుబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఫాలో చేయండి. మీకు ఇక్కడ ₹1,00,000 వచ్చిందా 10 లక్షలు వచ్చిందా కాదు, జస్ట్ ఫాలో ద ప్రాసెస్. 10 పాయింట్లు పెట్టిన. ఈ కైండ్ ఆఫ్ మార్కెట్ 10 పాయింట్ చాలా ఎక్కువ, బట్ స్టిల్ నేను పెట్టిన. ఓకే, గుడ్. ఓకే, ఓవరాల్ ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 450. ఓకే, ఇప్పుడు 800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 1200. ఈ జంప్ చూసారు ఎంత పెద్దగా ఉందో, 1400. వావ్, క్రేజీ జంప్ గైస్, క్రేజీ జంప్. అరే సస్టైన్ కాలే, కిందికి వస్తుంది ఏమో. కరెక్ట్ నేను ఎక్కడికి ప్రాఫిట్ పెట్టినా అక్కడ దాకా టచ్ అయింది. ఇంక ఇస్తావా? అబ్బా, కిందికి రాకరా నాయన. అమ్మా, ఇంకొక జంప్. ఇప్పుడు చూడండి, ఓవరాల్ 600. షిట్, ఓకేలే. జంప్ అయితే నాకు మజా వచ్చింది గైస్. నేను ఎక్కడ దాకా పెట్టినా ఆడిదాకా వచ్చింది. నేను బుక్ చేసుకుంటలేను ఇంకోటి ఇస్తావా అని. ఇది జోపుకి అయితే ఇంకొకటి రావాలి. ఇస్తావా? లేకపోతే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అంటారే, వద్దులే, లాస్ట్ రైడ్ కదా ఇది. పవర్ అయితే ఉంది, అది మనకు అర్థమైపోయింది. ఇంకొక జోపినామంటే వెళ్ళిపోతుంది పైకి. అది ఓకే, 1800. ఏం జంప్ చూడండి గైస్, క్రేజీ జంప్. ఇప్పుడు చూడండి, ఓవరాల్ 1300 ప్రాఫిట్ నడుస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ ఒక జోన్ ఉంది, సో నేను ఎగ్జిట్ కొట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ డే హై ఉంది. ఓకే ఓకే, ఇక్కడ రిస్క్ తీసుకోవడం బెస్ట్ గైస్. నేను 150 క్వాంటిటీ ఎగ్జిట్. ప్రీమియం పెరుగుతలే చూడండి, ఇది పైకి వెళ్తే ప్రీమియం పెరుగుతలే. ఓకే, ఐ ఎగ్జిట్ గైస్, ప్రీమియం పెరుగుతలే. గుడ్, వెరీ గుడ్ ట్రేడ్ గైస్, సూపర్. ప్రీమియం పెరుగుతారని చెప్పిన, లేకపోతే చూడండి ఇంత పైకి వెళ్ళినా ఇది కింద పడుతుంది. ఈరోజు నా ప్రాఫిట్ 1000 రూపీస్. ఎండ్ కొట్టేస్తున్నాండి. సూపర్ మూమెంట్ క్యాప్చర్ అయింది. మన టెలిగ్రామ్లో కూడా పెట్టేస్తా గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్నా, దానిలో ఇట్లా ఈజీ ఉంటుంది అన్నమాట. సో మీరు ఆహా ఇంకా పైకి వెళ్తాం కానీ దీన్ని చూడొద్దు మనం. ఓకే, వీ విల్ ఎండ్ దిస్ డే. మీరు చూడండి, హాయ్ టెలిగ్రామ్ గైస్, ఈ మూమెంట్ వచ్చింది, నేను క్యాప్చర్ చేసిన. ఓకే, జస్ట్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్న 1000 రూపీస్ ప్రాఫిట్ అయింది. నేను డే ఎండ్ కొట్టేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు మూవ్ అయింది, బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే గైస్, సీ యూ సూన్. రేపు కలుసుకుందాం. మేబీ రేపు మంచి మార్కెట్ ఉంటే మనం ట్రేడ్ మంచిగా చేద్దాం. ఓకే, ఈరోజు అయితే చిన్నగా అయిపోయింది. రేపు లైవ్ రానికి ట్రై చేస్తా, లేకపోతే రికార్డెడ్ వీడియో పెడతా. ఓకే, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్. నేను చేసిన ప్రాసెస్ని ఫాలో చేయండి జాగ్రత్తగా. ఓకే, బాయ్.